మత్తయి రాసిన సువార్తలో 13వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుంటున్నప్పుడు దేవుని యొక్క వాక్యము నాలో ఒక ప్రశ్నను పుట్టించింది. అది ఏంటంటే, చదువుదాం. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును, మరియు చూడరు గ్రహింపకై ఉన్నారు అన్నాడు. ఈ మాటను మనం చదువుకునేటప్పుడు దేవుడు ఎక్కడో మరి ఆయన అన్యాయం చేస్తున్నట్టుగా కనబడుతూ ఉంది. ఎందుకంటే ఎక్కడైనా ఎవరమైనా మనము ఏదైనా సహాయం చెయ్యాలి అనుకుంటే ఎవరికి చేస్తామండి? ఉన్న వాళ్ళకి చేస్తామా, లేని వాళ్ళకి చేస్తామా? చెప్పండి. లేని వాళ్ళకే మనం సహాయం చెయ్యాలని అనిపిస్తుంది కదా. లేని వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ మీద కనికరము పుట్టి మనం వాళ్ళకి సహాయం చేయాలి అనిపిస్తుంది. కానీ ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, కలిగిన వానికి ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును అంటాడు. ఉన్నవాడికే ఇవ్వబడుతుంది, అది వానికి సమృద్ధి కలిగిస్తుంది అన్నాడు. అలా చెప్పి లేని వానికి కలిగినది కూడా వాని యొద్ద నుండి తీసివేయబడు. అంటే లేని వాడి దగ్గర వాడికి ఏదో కొంత ఉంటే ఆ కొంతను కూడా తీసి ఉన్నవాడికి ఇవ్వబడును అని దేవుని మాట మనకి తెలియజేయబడుతుంది. అంటే ఈ మాటను ఆలోచించినప్పుడు దేవుడు మరి అన్యాయం చేస్తున్నట్టుగా కనబడుతుంది. కానీ ఇది మనము ఈ లోక సంబంధమైన ఆలోచనతో, ఈ లోక సంబంధమైన జ్ఞానంతో ఆలోచిస్తే అది మనకు దేవుడు అన్యాయం చేసినట్టుగా మనకి కనబడుతుంది. కానీ దేవుని యొక్క స్థానంలో ఆయన చేస్తున్నటువంటి కార్యము ఏదైతే ఉందో ఆయన యొక్క స్థానంలో మనము ఉండి ఆలోచిస్తే దేవుడు చేసింది సరి అన్నది మనకు అర్థమవుతుంది. ఎలాగా అంటే, నేను ముందుగానే చెప్పినట్టు దేవుడు మనలందరినీ కూడా ఈ భూమి మీదకి పంపించేటప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశము కొరకు ఆయన పంపించాడు. ఆయన యొక్క జ్ఞానంతో మనం అందరం కూడా ఈ భూమి మీదకి వచ్చాం. వచ్చినటువంటి మనము దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క జ్ఞానమును మన జీవిత కాలంలో ఎంతవరకు మనము దేవుడిచ్చినటువంటి జ్ఞానము, ఆయన ఇచ్చినటువంటి తలాంతులు ఎంతవరకు మనం ఉపయోగించాము, ఎంతవరకు వాటి వలన దేవునికి మనము ప్రయోజనముగా బ్రతికాము అన్నది మనకు మనమే లెక్క చూసుకుంటే మనం ఏ స్థానంలో ఉన్నాము అన్నది మనకు అర్థమవుతుంది. ఉదాహరణకు చెప్పాను, బిల్లీ గ్రహాం గారు తన జీవిత కాలంలో ఆయన చేసినటువంటి ఆ సేవ ఎంత గొప్పది అన్నది చెప్పి తెలియవలసిన అవసరం లేదు. మనకందరికీ కూడా సుపరిచితమైనటువంటి దైవజనుడు, ఆయన సేవ ఎంత గొప్పది అన్నది మనకందరికీ తెలుసు. ఆ రకంగా చూసుకుంటే బిల్లీ గ్రహాం గారు చేసినటువంటి సేవ ఒకవేళ భక్త్ సింగ్ గారు చేయకపోవచ్చేమో, కానీ దేవుడు ఆయనకిచ్చినటువంటి జ్ఞానమును బట్టి దేవుడు ఏ ఉద్దేశముతో ఆయనను పంపించాడో ఆ ఉద్దేశమును పరిపూర్ణంగా నెరవేర్చి ఉంటాడు అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయన జీవితకాలం అంతా కూడా మరి ఆయన చేసినటువంటి సేవ ఏదైతే ఉందో ఈ రోజు మనమందరము కూడా ఆయనని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన సేవ మనకి గుర్తుకొస్తుంది. అన్నప్పుడు బిల్లీ గ్రహాం గారు చేసిన సేవ ఒక విధమైతే భక్త్ సింగ్ గారు చేసినటువంటి సేవ మరొక విధమైనది. ఈ విధంగా తీసుకుంటే దేవుడు ఒక్కొక్కరిని కూడా ఒక ప్రత్యేకమైనటువంటి జ్ఞానంతో ఈ భూమి మీదకి పంపించాడు. మీకు అనేకులకు తెలుసు, మన ఆంధ్రాలో మరి పుట్టి చనిపోయినటువంటి ఏసన్న గారు కూడా ఆయన గొప్పగా చదువుకున్నవాడు
కాదు. కానీ దైవ జ్ఞానము వలన ఆయన ఈరోజు ఆయన గురించి మాట్లాడుకుంటే ఆయన సేవ ఎంత గొప్పది అన్నది మనము తెలుసుకోగలుగుతున్నాం. అన్నప్పుడు దేవుడు మరి ఈ భూమి మీదకి పంపించినప్పుడు వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క తలాంతులను, ఆ యొక్క జ్ఞానాన్ని పరిపూర్ణంగా వారందరూ కూడా ఏం చేసుకోగలిగారు అంటే ఉపయోగించుకోగలిగారు. దాని వలన దేవుని యొక్క ఉద్దేశాన్ని పరిపూర్ణంగా నెరవేర్చగలిగారు. దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశమును మన జీవితంలో మనం గ్రహించాలి. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ జ్ఞానం ఏదైతే ఉందో దీనిని నేను ఎందుకు పనికి రాకుండా కప్పి పెట్టకుండా దీనిని నేను దేవుని కొరకు ప్రయోజనం చేసుకోవాలి. అందుకే యేసు ప్రభు ఒక ఉపమానాన్ని బైబిల్లో మనకు చెబుతాడు. ఈ సందర్భం మనకి అక్కడ కనబడుతుంది. చదువుకుందామా? 25వ మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయము. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయము 14 నుండి మనం 30 వరకు చదువుకుంటే అక్కడ ఈ మాటలు కనబడతాయి. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యము చొప్పున వారికి వెంటనే దేశాంతరము పోయేను. 5 తలాంతులు తీసుకున్న వాడు వాటితో వ్యాపారము చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. అలాగనే 2 తీసుకున్న వాడు మరి 2 సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకున్న వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. చాలు. ఇప్పుడు ఇక్కడ ఈ సందర్భంలో యేసు ప్రభు వారు ఒక ఉపమాన రీతిలో చెప్పాడు. ఒక ధనవంతుడు తాను వేరొక దేశానికి వెళుతూ తన ఆస్తిని ముగ్గురికి అప్పగించాడు. ముగ్గురికి అప్పగించినప్పుడు మరి వారి యొక్క సామర్థ్యం కొలది ఒకడికి 5ను, ఒకడికి 2ను, మరొకడికి 1గా మరి తలాంతులు ఇచ్చేసి మరలా నేను వచ్చి మిమ్మల్ని లెక్క అడిగినప్పుడు మీరు నాకు దీనిని అప్పగించాలి అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇప్పుడు తీసుకున్నటువంటి వారిలో 5 తలాంతులు తీసుకున్నవాడు 10గా దానిని సంపాదించాడు. మరి 2 తీసుకున్నవాడు 4 చేసుకున్నవాడు, మరి 1 తీసుకున్నవాడు ఏం చేశాడు? భూమిలో దాచిపెట్టాడు అని చూస్తున్నాం. అప్పుడు ఈ ఆస్తి వారికి అప్పగించి వెళ్ళినటువంటి యజమానుడు మరలా తిరిగి వచ్చే సమయానికి వీరిని లెక్కడిగాడు. లెక్కడిగినప్పుడు 5 తీసుకున్నవాడేమో 10ని అప్పగించాడు, 2 తీసుకున్నవాడేమో 4ని అప్పగించాడు, 1 తీసుకున్నవాడు మరి నీవు వచ్చి మరలా దీనిని అడుగుతావు కనుక నేను దీనిని జాగ్రత్తగా భూమిలో దాచిపెట్టాను అన్నాడు. ఇప్పుడు ఇచ్చి వెళ్ళినటువంటి ఈ ధనవంతుడు మరి దానిని గురించి సంతోషించాడా అంటే లేదు. అంటే ఈ ధనవంతుడు మరి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు తనను లెక్క అడుగుతాడు అన్నది ముగ్గురికి తెలుసా? ముగ్గురికి తెలుసు. ఖచ్చితంగా వస్తే ఇతను లెక్క అడుగుతాడు అన్నది ముగ్గురికి తెలుసు. కానీ ఒకడు ఏం చేశాడు? తనకి ఇచ్చినటువంటి తలాంతుని వాడు దాచిపెట్టాడు. అంటే దాని అర్థం ఏంటి? వాడు ఎందుకు పనికి మాలిన వాడిగానే జీవించాడు. అంటే తనకి ఇచ్చినటువంటి తలాంతుని మరలా ఒకరోజు తన యజమానుడు వచ్చి అడుగుతాడని తెలిసి కూడా దానిని మరి దాని వలన అతడు చేయవలసినటువంటి పనిని చేయక సోమరిగా మిగిలిపోయి బదులుగా తనను యజమానుడు వచ్చి లెక్క అడుగుతాడని తెలిసి కూడా
అతడు దానిని దాచిపెట్టాడు. అతడు అంటాడు, చదువుకుందాం అదే అధ్యాయంలో 20 చదవండి. అందుకు అతని యజమానుడు వారిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, పై వచనం కూడా చదువుమ్మా. కనుక నేను భయపడి వెళ్ళి భూమిలో దాచిపెట్టుకుని, ఇదిగో నీవు తీసుకొనమని చెప్పాను. పై వచనం కూడా చదువుమ్మా. తర్వాత ఒక తలాంతు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా విత్తిన చోట కోయువాడు, నీవు విత్తని చోట కోయువాడును, చల్లని చోట పంట కూర్చుకొనువాడు అని, కఠినుడవని నేను ఎరుగుదు. అంటే ఆ యజమానుడు ఎలాంటి వాడో బాగుగా ఎరిగి ఉన్నాడు. ఎరిగి ఉండి కూడా మరలా యజమానుడు వచ్చి లెక్క అడుగుతాడని తెలిసి, ఆయన యొక్క స్వభావము ఎలాంటిదో కూడా తెలిసి ఇతడేం చేశాడు, తీసుకువెళ్ళి దాచిపెట్టాను అని అంటున్నాడు. అప్పుడు యజమానుడు అతన్ని చూసి ఏమన్నాడు, అప్పుడు వాడు అంతకాలం ఏం చేశాడు, సోమరిగా బ్రతికాడు అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. సోమరిగా బ్రతికాడు. వాడికి ఇచ్చినటువంటి తలాంతును తన జీవిత కాలములో ఎక్కడ కూడా దానిని బట్టి, దానిని పెట్టి ఎటువంటి ప్రయత్నము, ఎటువంటి ప్రయాసము పడక, దానిని ఏ పరిస్థితిలో కూడా ఉపయోగించక బ్రతికి ఉన్నంత కాలము ఎలా బ్రతికాడట, సోమరిగా బ్రతికాడు అని ఈ యజమానుడు అతన్ని చూసి ఏమంటున్నాడు, నేను ఎలాంటి వాడునో, నా స్వభావం ఎలాంటిదో నీవు తెలిసియుండియు చల్లని చోట పంట కూర్చుకొనువాడునని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సహకారుల యొద్ద ఉంచవలసి ఉండేను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఏది కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. ఇప్పుడు అర్థమవుతుందా? దేవుడు ఈ వ్యక్తికి ఇచ్చినటువంటి తలాంతును ఇతడు ఉపయోగించకపోక ఆ తలాంతుని తీసి ఎవరికి ఇచ్చాడు, ఎవరైతే 10 తలాంతులు కలిగి ఉన్నాడో అతనికి ఇవ్వటం మరి జరిగింది. అంటే దీనికి అర్థం ఏంటి అంటే, దేవుడు నీకిచ్చినటువంటి ఆయుష్కాలంలో, దేవుడు నీకిచ్చినటువంటి తలాంతుని ఎవ్వరం కూడా నాకు ఏ తలాంతు లేదు అని చెప్పటానికి వీలు లేదు. ఎవ్వరము కూడా నాకు ఎటువంటి తలాంతు లేదని చెప్పటానికి వీలు లేదు. దేవుడు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. కాబట్టి ఈ ఒక్క తలాంతును పొందుకున్న వాడి యొద్ద నుండి ఏ విధంగా అయితే తీసి కలిగిన వాడికి ఇచ్చాడో, మన జీవిత కాలములో మనకిచ్చినటువంటి తలాంతులను సిగ్గుతో, భయముతో, లేదా ఈ లోకంలో మనల్ని ఎవరు ఏదో అనుకుంటారన్నటువంటి ఉద్దేశముతో నీ తలాంతుని నీ జీవించుచున్నంత కాలము నీవు దాన్ని ఉపయోగించకపోతే దేవుడు ఒక రోజు లెక్కడుగుతాడు. అప్పుడు నీ తలాంతిని దేవుడు ఏం చేస్తాడు, నువ్వు బ్రతికి ఉన్నంత కాలము నువ్వు ఉపయోగించకపోతే ఏం చేస్తాడు, నీ కంటి ఎదురుగానే మరొకడు నీ కంటి ఎదురుగా ఏం చేస్తాడు, ఎదుగుతూ ఉంటాడు. అప్పుడు నీకు ఆశ్చర్యం కలగవచ్చు. అతనికి చదువు లేదు, అతనికి ఎటువంటి మరి ఆ లోక సంబంధమైన జ్ఞానం లేదు, అతను మాత్రం ఎలా వర్ధిల్లుతున్నాడు అన్నట్టుగా నీకు అనిపిస్తుంది. అయితే వాస్తవం జరిగింది ఏంటంటే, నీ జీవిత కాలంలో నువ్వు ఉపయోగించకపోక నీకు ఇచ్చినటువంటి ఆ తలాంతుని దేవుడు మరొకరికి అప్పగించేటువంటి భయంకరమైనటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం జీవించుచున్నప్పుడే మనం గుర్తించాలి. మన జీవితకాలం గడిచిపోయిన తర్వాత, ఈరోజు చాలామంది చేస్తున్నటువంటి కార్యం ఏంటంటే, దేవుడు మనకిచ్చినటువంటి పని ఏదైతే ఉందో దానిని మర్చిపోతున్నాం. మనం దేవుని పనిని మర్చిపోయి మిగిలిన వాటి మీద మనము ధ్యాస ఉంచి, దేవుడు మనకిచ్చినటువంటి తలాంతుని ఏదేదో విషయముల కొరకు, ఏదేదో కార్యముల కొరకు మనము దానిని ఉపయోగించలేనటువంటి స్థితిలో మనం ఉన్నాం.
గుర్తించుకోండి, ఖచ్చితంగా దేవుడు మనల్ని లెక్కడుగుతాడు. ఈరోజు చూడండి, అపవాది ఏం చేశాడంటే దేవుని యొక్క ఆలోచనలు మనం చేయకుండా, దేవుని యొక్క ఉద్దేశాన్ని గురించి మనం ఆలోచించకుండా చేసి ఈరోజు నానా రకాలైనటువంటి పనుల మీద మనల్ని బిజీగా ఉంచేశాడు. మనం అనుకుంటున్నా మనం ఈ పని వలన మనం ఇది చేయలేకపోతున్నామేమో, ఈ పని వలన నేను దీనిని చేయలేకపోతున్నామని మనం అనుకుంటున్నాం. అయితే వాస్తవానికి ఏంటో తెలుసా? మనసుంటే మార్గం ఉంది. చెయ్యాలి అని అనుకొని మనము ఒక అడుగు పెడితే ఖచ్చితంగా ముందుకి దేవుడు నడిపించడానికి సమర్థుడై ఉన్నాడు. లేకపోతే దేవుడు నీకిచ్చిన దానిని పెరికి మరొకరికి ఇచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకి దేవుడు ఎంతో ఆయన ఒక గొప్ప నిరీక్షణతో, గొప్ప ఆలోచనతో సౌలుని, ఎక్కడో ఉన్నటువంటి సౌలుని, ఎక్కడో దాగుకున్నటువంటి సౌలుని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇతడు నా ప్రజలనికి నడిపించటానికి ఒక మంచి నాయకుడుగా ఉంటాడు అని దేవుడు సౌలుని ఏర్పరచుకున్నాడు. కానీ సౌలు దేవుడిచ్చిన ఆ పనిని మరిచి, దేవుడిచ్చినటువంటి ఉద్దేశాన్ని మరిచి అతడు ఈ లోక సంబంధమైనటువంటి ఆస్తి మీద, లేదంటే ఈ లోక సంబంధమైన నశించిపోయే వస్తువుల మీద మనసుంచి దేవుడిచ్చినటువంటి పనిని చెయ్యలేదు. దేవుడిచ్చిన పనిని చెయ్యలేదు. దేవుడు ఏం చేశాడు? సౌలు యొద్ద ఉన్నటువంటి అధికారాన్ని పెరికి దావీదుకి ఇవ్వటం చూస్తున్నాం. ఆ తరువాత సౌలు యొక్క జీవితం చీకటిమయముగా మారిపోయింది అని మనం చూస్తూ ఉన్నాం. అతని జీవితంలో, అతని యొక్క జీవితం అంతా కూడా కారు చీకటితో కూడా అతడు మరి చుట్టబడి ఇంకా దేవుని యొక్క కార్యాన్ని చేయలేక చివరికి దేవుని యొద్ద నుండి దూరం చేయబడి చనిపోయినటువంటి ఒక పరిస్థితి కనబడుతూ ఉంది. గుర్తించుకోవాలి, దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాన్ని, లేదంటే మనకిచ్చినటువంటి తలాంతిని మనం సరైన సమయంలో ఉపయోగించకపోతే, దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని దేవుడిచ్చిన సమయానికి మనము ఉపయోగించకపోతే ఖచ్చితంగా దేవుడు ప్రశ్న అడిగేటప్పటికీ మనము పొందుకున్నటువంటి ఆ యొక్క జ్ఞానము, ఆ యొక్క తలాంతిని మనం కోల్పోయి ఉంటాం. గుర్తుపెట్టుకోండి, అది మన యొద్ద నుండి తీసి దేవుడు వేరొకరికి అప్పగించే అవకాశం ఉంది. అది ఏదైనా సరే. ఒక బాధ్యత కలిగిన ఒక ఉద్యోగంలో ఉన్నాము అంటే, ఆ ఉద్యోగంలో ఉన్నంత వరకు ఏ పని చేయకుండా, ఏ యొక్క బాధ్యతని మనము భరించకుండా ఉన్నాము అనుకోండి, ముందుకి మనకి ప్రమోషన్ ఉంటుందా? లోక ప్రకారమైనటువంటి పనులలోనే మనకేముండదు, ప్రమోషన్ ఉండదు. అలాంటప్పుడు దేవుడిచ్చినటువంటి పనిని, అది దేవుడు ఒక ఉద్దేశముతో ఈ భూమి మీదకి పంపించి ఆయన ఇచ్చినటువంటి పనిని మనం మర్చిపోతే ఖచ్చితంగా ముందుకు మన జీవితం అదిగో ఆ చీకటిలో పడవేయబడినటువంటి ఆ చెడ్డ దాసుడు వలె మన జీవితము కూడా మిగిలిపోతుంది. అప్పుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క తలాంతు దేవుడు మన యొద్ద నుండి పెరికివేసే వరకు మనము మౌనంగా ఉండకూడదు, సోమరిగా బ్రతకకూడదు. ప్రతి దినము కూడా మన ఆలోచనలో దేవుని కొరకు ఏదైనా నేను చెయ్యాలి అన్నటువంటి ఆలోచనతో బ్రతకాలి. అర్థమవుతుందా? ఎంతకాలము నా ఉద్యోగము, నా కుటుంబము, నా భార్య, నా బిడ్డలు, నా తల్లి, నా తండ్రి అనుకుంటూ నువ్వు బ్రతికావు అంటే దేవుని గురించినటువంటి ఆలోచన లేకుండానే బ్రతికేస్తావు. అప్పుడు దేవుడిచ్చిన తర్వాత నువ్వు ఏం చేస్తున్నావు? మట్టిలో పూడ్చి దాచిపెడుతున్నావు అని అర్థం. చూడండి, ఎస్తేర్ని దేవుడు ఒక ఉద్దేశంతోనే రాజ్యభవనంలోనికి ప్రవేశపెట్టాడు. ఆమె ఏదో యాదృచ్ఛికంగా అక్కడికి వెళ్ళిపోలేదు. అర్థమవుతుందా? ఆమెకున్నటువంటి తెలివితేటలను బట్టో, లేదంటే ఏదో తను మరి ఆ యొక్క స్థానానికి అర్హురాలుగా ఉన్నది కనుక అక్కడికి ఆమె ప్రవేశించలేదు. దేవుడు ఆమెను అక్కడికి పంపించటానికి గల కారణము, దేవునికి ఒక ఉద్దేశము
ఉంది. అందుకే మొర్దెకై ఒక సందర్భంలో ఎస్తేరుతో అంటాడు, నిన్ను ఈ స్థానములో రాణిగా ఆ భవనంలోకి పంపించడానికి గల కారణము నువ్వు అనుకుంటున్నట్టు నీ తెలివితేటల గురించి కాదు, దేవుడు ఒక ఉద్దేశంతో పంపించి ఉన్నాడు. ఒకవేళ నీవు చేయకపోతే దేవుడు ఇంకెవరి ద్వారా అయినా చేయించటానికి సమర్థుడు. చదువుకుందాం ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 14వ వచనం. మరి యొక్క దిక్కు నుండి వచ్చును అంటే దాని అర్థం ఏంటి? నీ యొద్ద నుండి దేవుడు నీకిచ్చినటువంటి ఈ స్థానాన్ని ఆయన పెరికివేయటానికి సమర్థుడు. ఆయన తలుచుకుంటే మరొక స్థానములో నుండి లేదంటే మరొక స్థలములో నుండి ఆయన బిడ్డలకు ఆయన ఏం చేయగలడు? సహాయమును పంపించగలడు అని చెప్పాడు. అంటే ప్రతి ఒక్కరికి కూడా దేవుని యొక్క పిలుపులో ఒక ఉద్దేశం ఉంది అని గుర్తించుకోవాలి. ఒక కారణము కొరకే మనం అందరం ఈ భూమి మీదకి వచ్చాం. ఒక కారణము కొరకే ప్రతి ఒక్కరము కూడా ఈ భూమి మీద మనం ఎందుకు వచ్చామంటే కారణ జన్మలుగా వచ్చాం. మనం ఏదో ఈ భూమి మీదకి యాదృచ్ఛికంగా రాలేదు, కారణము కొరకే మనం అందరం కూడా వచ్చాం. ఎస్తేరు ఆ భవనంలోకి వెళ్ళటానికి ఒక కారణం ఉంది. దావీదు మరి గొర్రెల కాపరిగా పుట్టడానికి ఒక కారణం ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ఒక కారణముతోనే దేవుడు ఈ భూమి మీదకి పంపించాడు అన్నది మనకు అర్థం కావాలి. నీకిచ్చినటువంటి ఈ యొక్క తలాంతుని, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని నీవు సద్వినియోగం చేసుకోకపోతే అది మేరొకరికి వెళ్ళిపోయే అవకాశం ఉంది అని మనము గుర్తించుకోవాలి. రోమిలికి రాసిన పత్రికలో ఒక చక్కని మాట ఉంటుంది. 11వ అధ్యాయము 29వ వచనం చూడండి. రోమా పత్రిక 11వ అధ్యాయం 29వ వచనం. తన కృపా వరముల విషయములలోను పిలుపు విషయములోను పశ్చాత్తాపం మాత్రం ఆయన పడడు. అందరికీ కూడా ఆయన కృపావరములను సమానముగా పంచిపెట్టాడు. ఒకరికి ఇచ్చి మరొకరికి ఇవ్వకుండా ఈ భూమి మీదకి ఆయన పంపించలేదు. కాబట్టి ఆయన పశ్చాత్తాపపడే అవకాశమే లేదు. అందరికీ కూడా సమానంగా ఆయన భూమి మీదకి ఇచ్చి పంపించాడు. కనుక అమ్మా 29 మరలా చదువుమ్మా. పిలుపు విషయములోను పశ్చాత్తాపపడడు. చాలమ్మా. ఇక్కడ దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆయన సమానమైనటువంటి ఒక జ్ఞానముతో, సమానమైనటువంటి కృపావరములతో ఈ భూమి మీదకి పంపిస్తే కొందరు ఏం చేశారట, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క కృపావరములను లేదంటే దేవుడిచ్చినటువంటి జ్ఞానమునకు అవిధేయులైపోయారు, అవిధేయతను చూపించారు. అంటే దేవుడు పనిని చేయకపోవటమే ఏంటి? అవిధేయత. దేవుడు మనల్ని ఎందుకైతే పంపించాడో ఆ పనిని మనం చేయకపోతే దాన్ని ఏమంటారు? దేవుని మాటని ధిక్కరించటం, దేవుని మాటకు లోబడకపోవటం అంటాం. కాబట్టి దేవుడు అందరిని సమానంగా పంపిస్తే మనము చేయకపోగా దేవునికి అవిధేయులుగా మనము మారిపోతున్నాం. అవిధేయులుగా మారిపోయిన వారి యొక్క పరిస్థితి ఏమవుతుందో మనకందరికి కూడా బాగా తెలుసు. కాబట్టి దేవుడు మనల్ని ఎందు నిమిత్తమైతే ఈ భూమి మీదకి పంపించాడో ప్రతి ఒక్కరము కూడా ఆ యొక్క దేవుని ఉద్దేశాన్ని ప్రతిరోజు కూడా జ్ఞాపకం చేసుకుంటూ బ్రతకాలి ప్రియులారా.
లేకపోతే మన జీవితం ఎలా మారిపోతుంది అంటే, మనము దేవునికి పనికి పోవటం మాత్రమే కాకుండా, దేవుడు మనల్ని వచ్చి లెక్కడిగినప్పుడు మనమందరము కూడా దేవుని దృష్టిలో అవిధేయులముగా మిగిలిపోవటం మాత్రమే కాకుండా, కఠినమైనటువంటి శిక్షకు మనమందరము కూడా పాత్రులం అవుతాము అన్నది మనకు అర్థం కావాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనము సెలవిస్తుంది, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నాడు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అంటే, ఈ భూమి మీదకి మనం వచ్చింది కేవలము నిస్సారమైనటువంటి జీవితము జీవించడానికి కాదు, కానీ దేవుని కొరకు సారమైనటువంటి జీవితం, అంటే సాక్ష్యము కలిగిన జీవితం. ఏ విధంగా అయితే ఈరోజు మనము గొప్ప వ్యక్తులను, ఒక బిల్లీ గ్రహాంను కావచ్చు, ఒక భక్త సింగ్ గారిని కావచ్చు, ఒక యేసన్న గారిని కావచ్చు, ఏ విధంగా అయితే మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే వాళ్ళ సాక్ష్యమును బట్టి, వారు భూమి మీద ఏ విధంగా బ్రతికారన్న దానిని బట్టి మనం ఈరోజు వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆ స్థానంలో చూడాలనుకుంటున్నాడు. వీరు దేవుని కొరకు బ్రతికినటువంటి విశ్వాస వీరులు అని దేవుడు మనల్ని గురించి జ్ఞాపకం చేసుకోవాలి. మనము హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో విశ్వాసుల యొక్క జాబితాను మనం చూస్తాం. ఎందుకు దేవుడు రాయించాడు అంటే, వారిని భూమి మీదకి పంపించినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దేవుని కొరకు వాడబడ్డారు. అందరూ ఒకే విధంగా కాదు. నోవా చేసినటువంటి పరిచర్యని మోషే చేయలేదు. మోషే చేసినటువంటి పరిచర్యని దావీదు చేయలేదు. దావీదు చేసినటువంటి పరిచర్యని సొలొమోను చేయలేదు. వారికి ఇచ్చినటువంటి తలాంతులను బట్టి, జ్ఞానమును బట్టి ఒక్కొక్క విధములో ఒక్కొక్కరు కూడా ఒక నక్షత్రములే వాళ్ళు ఏం చేశారంటే వెలిగారు. ఈరోజు మనము కూడా ఈ భూమి మీద నక్షత్రాల్లాగా వెలగాలి అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. మనము కూడా నక్షత్రాల్లాగా వెలగాలి అన్నాడు. దేవుని బిడ్డలు ఆకాశమందు ప్రకాశించుచున్న జ్యోతుల వలె మనం ఉన్నాము అన్నాడు. ఎందుకు? ప్రతి ఒక్కరము కూడా ఈ భూమి మీద ఏం చేయాలి? వెలగాలి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు. వెలగాలి మనం. లేకపోతే ఖచ్చితంగా దేవుడు మన వెలుగుని చీకటిగా మార్చే అవకాశం ఉంది. దేవుడిచ్చినటువంటి తలాంతుని మనము ఉపయోగించకపోతే మన యొద్ద నుండి పెరిగి వేరొకరికి ఇవ్వటం ఖచ్చితంగా మన కళ్ళారా మనం చూస్తాం. అప్పుడు మనం బాదుకున్నా ఏం చేసినా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే అప్పటికి కాలము గతించిపోయి ఉంటుంది. యజమానుడు వచ్చి మనల్ని లెక్కడిగేటప్పుడు మనము ఎందుకు పనికిరాని వారముగా మిగిలిపోయే అవకాశం ఉంది. అప్పుడు మనకు జరిగేది ఏంటి అంటే కేవలము త్రోసివేయబడుట, దేవుని యొద్ద నుండి చెయ్యి విడవబడుట. అప్పుడు ప్రభు అంటాడట 7వ అధ్యాయం మత్తయి సువార్త 23వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, నేను మిమ్మల్ని ఎన్నడను ఎరగను. ఎందుకంటే నేను భూమి మీదకి పంపిస్తే మీరు నా ఉద్దేశ్యమును నెరవేర్చకుండా, నా యొక్క ఆలోచనకు, నా యొక్క ఉద్దేశానికి వ్యతిరేకంగా మీరు బ్రతికారు కనుక మీరు నా మాటకు అవిధేయులుగా ప్రవర్తించుట ద్వారా మీరు ఎవరంటే అక్రమస్తులు. కాబట్టి ఏమంటాడు? అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండి అని చెప్పుదును అంటాడు. ఖచ్చితంగా జరిగేది ఇదే ప్రియులారా. దేవుడు ఈరోజు చూడండి, ఎంతోమంది దేవుని కొరకు ఎంతో గొప్పగా వాడబడుతున్నారు. ఎలా వాడబడుతున్నారు అంటే మనకు తెలియదు. ఒకవేళ మనకిచ్చినటువంటి ఆ యొక్క తలాంతుని, మనకిచ్చినటువంటి ఆ యొక్క జ్ఞానమును మనము దేవుని కొరకు ఉపయోగించకపోగా మన యొద్ద నుండి తీసి వాళ్ళకి ఇచ్చాడేమో. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మనకిచ్చినటువంటి ఈ సదవకాశాన్ని మనము ఏమాత్రము కూడా వ్యర్థం పరచకూడదు. లేకపోతే దేవుడు అంటాడు, అదే సందర్భాన్ని 13వ అధ్యాయము 7వ వచనంలో రాసిన సువార్త 13వ అధ్యాయం 7వ వచనంలో
లూకా కనుక రాసిన అతడు ఆ, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను 3 ఏండ్ల నుండి నేను ఈ దీనికి అంజూరపు చెట్టులో ఈ అంజూరపు చెట్టును పండ్ల వెదక వచ్చింది గాని ఏమీయూ దొరకలేదు. ఏమీయూ దొరకలేదంటే దాని అర్థం ఏంటి? అది పనికి మాలిన చెట్టు, యూస్లెస్ ట్రీ. అది ఎంతకాలము భూమి మీద ఉన్న దాని వలన ఎటువంటి ఫలితము లేదు అన్నప్పుడు దీనిని నరికివేయు, నరికివేసి దీని వలన ఈ భూమియు ఆ, నేల వ్యర్థమైపోవాలనని ఆ, ద్రాక్షతోట మారుదు. అర్థమవుతుందా? చివరికి ఇది ఖచ్చితంగా జరుగుతుంది. అది ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు. మనకు తెలియకుండానే మన జీవితం మరి నాశనమును వైపుకు వెళుతూ ఉంటుంది. అయితే మనం దానిని ఎరగము. అయితే ఒకటి తెలుసు, దేవుడు వస్తాడు, ఆయన మన లెక్క అడుగుతాడు అని మనకు తెలుసు. తెలిసి కూడా మన జీవితంలో సోమరిగా మన జీవితాన్ని గడిపివేస్తే, ఎందుకు పనికి మాలిన జీవితం మనం గడిపివేస్తే ఖచ్చితంగా దేవుడు వచ్చి లెక్క అడుగుతాడు. అర్థమవుతుందా? ఈరోజు కష్టపడి శ్రమించి లోక ప్రకారంగా తీసుకుంటే ఎవ్వరికీ పేరు కానీ, ప్రతిష్టలు కానీ, డబ్బులు కానీ, ధనం కానీ, ఆస్తులు కానీ ఏవి కూడా ఊరికే రావు. వాళ్ళు దాని వెనుక వాళ్ళ యొక్క ప్రయాసం ఎంతో ఉంటుంది. వాళ్ళు దాని కొరకు ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు. ఈ మధ్య కాలంలో అంబానీ యొక్క ఇంటర్వ్యూలో ఆయన ఏమంటాడంటే, నేను రోజుకి నిద్రపోయేది 4 గంటలే అంటాడు. ఈరోజు అంత పెద్ద సంస్థానానికి అతడు అధిపతిగా ఉన్నాడంటే దానికి కారణము శ్రమ. ఎవరికి ఊరికే ఏది రాదు, దాని వెనుక వారి యొక్క శ్రమ ఉంది. రాత్రి అనక పగలనక కష్టపడి వారు ఈరోజు ఆ స్థాయిలో ఉన్నారు. కష్టపడకుండా ఏది కూడా రాదు. కొంతమంది మన క్రైస్తవ సమాజంలోనే ఏమంటారంటే, మీరు ఏమి చేయకపోయినా దేవుడు ఆకాశపు వాకిండ్లు విప్పి మీ ఇల్లు నింపేస్తాడు అంటారు. అబద్ధం అది. నీవు యథార్థముగా, నీతిగా దేవుడిచ్చినటువంటి ఆ యొక్క జ్ఞానంతో నీవు కష్టపడ్డావంటే, నువ్వు ఒక్క మెట్టు నీవు పెడితే మిగిలిన వాటిలో దేవుని యొక్క సహాయం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. దేవుని సహాయం ఖచ్చితంగా ఉంటుంది. కానీ నువ్వు సోమరిగా ఉండి దేవుడు నాకు అన్నీ ఇవ్వాలి అని అనుకుంటే మాత్రం అసాధ్యం. దేవునికి ఒక కండిషన్ ఉంది. మొదట దేవుని నీతిని, ఆయన రాజ్యమును వెతకాలి. వెతికితే ఇవన్నీ కూడా మీకు ఆయన ఇస్తాను అన్నాడు. కానీ దేవుని రాజ్యమును, దేవుని నీతిని వెతకటం అంటే ఏంటి? ప్రతి విషయంలో కూడా దేవుడు మనం ముందు పెట్టుకోవాలి. ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క నడుపుదలని మనం ముందు పెట్టుకుంటే ముందుకి దేవుడు సమస్తాన్ని కూడా జరిగించగలడు. నేను చెప్పేది లోక సంబంధమైన ఆస్తులు సంపాదించడానికి కాదు, దేవుని యొక్క పనిని చేయటానికి దేవునిని మనం ముందు పెట్టుకుంటే మనకి ఏది అవసరం ఉందో అదంతా కూడా అప్పుడప్పుడు దేవుడు మనకి సమకూరుస్తూ వస్తాడు. కానీ మనము ఏం చేస్తామంటే, మొదట మనకి ఏది అవసరం ఉందో దానిని చూస్తున్నాం, కానీ దేవుని పనిని మర్చిపోతున్నాం. దేవునికి చేయవలసిన దానిని మర్చిపోతున్నాం. దాని వలన మనం ఇది పొందుకోలేకపోతున్నాం, దేవునిలో కూడా ముందుకి వెళ్ళలేకపోతున్నాం. కనుక గుర్తించుకోండి ప్రియులారా, మనము ఈ భూమి మీద ఎంతకాలము వ్యర్థంగా బ్రతికినా దాని వలన మనము మాత్రం దేవుని దృష్టిలో దోషులముగానే మిగిలిపోతాం. గుర్తుపెట్టుకోండి, దేవుడిచ్చినటువంటి మీకు అందరికీ ఎవరు కూడా తలాంతులు లేవని చెప్పలేము. వదిలితే ఒక్కొక్కరము కూడా ఒక్కొక్క విధములో, అంటే ఒకరికి మాట్లాడే శక్తిని, జ్ఞానాన్ని దేవుడిచ్చాడు. ఒకరికి ఆలోచించే శక్తిని, జ్ఞానాన్ని ఇచ్చాడు. ఒకరికి ఏ విధంగా మరి సమాజంలో ప్రవర్తించాలి, ఏ విధంగా నడుచుకోవాలి అన్నటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు. అందరికీ అన్ని రకాలైనటువంటి జ్ఞానంతోనే దేవుడి భూమి మీదకి పంపించాడు. మనము ఒక కుటుంబంలో మరి ఆ ఇంట్లో మాట్లాడేటువంటి మన మాటలు
దేవుని కొరకు ఎందుకు మాట్లాడలేకపోతున్నాం? సమాజంలోకి వెళ్ళి సమాజంలో ఏదో ఒక కార్యాన్ని మనము జయప్రదంగా చేసుకొని రాగలిగినటువంటి మనము ఎందుకు దేవుని కొరకు మనం చేయలేకపోతున్నాం? మనకు మనమే ప్రశ్న వేసుకోవాలి. దేవుని కొరకు ఏదైనా చెయ్యాలి అన్నటువంటి ఆలోచన మనకు ఉంటే మిగిలినది దేవుడు చూసుకుంటాడు. కానీ ఆ ఆలోచన, ఇదిగో నా యజమానుడు నాకు ఒక తలాంతిని ఇచ్చి ఉన్నాడు, ఇది నేను ఖచ్చితంగా నా దేవుని కొరకు దీన్ని నేను భూమిలో పెట్టి దాచిపెట్టకుండా దీని వలన దేవుడు ఏ విధంగా దీనిని నేను దేవుని కొరకు ప్రయోజనం చేయగలను. కొంతమందికి పాటలు పాడే జ్ఞానాన్ని దేవుడు ఇచ్చి ఉంటాడు, కొంతమందికి వాయిద్యాలు వాయించే జ్ఞానాన్ని దేవుడు ఇచ్చి ఉంటాడు, కొంతమందికి వాక్యం చెప్పగలిగినటువంటి జ్ఞానాన్ని ఇచ్చి ఉంటాడు. ఇవన్నీ కూడా ఎందు నిమిత్తము అంటే దేవుని యొక్క పనిని చేయటానికి అని గుర్తించాలి. అది గుర్తించకపోతే ఖచ్చితంగా మనము తప్పిపోయే అవకాశం ఉంది. చివరిగా తిమోతికి రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయము 21వ వచనం ఒకసారి చదువుకుందాం. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడు కొనుటకు అర్వామై 20వ వచనం నుండి కూడా చదువుదామా? గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మట్టివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకులు కొన్ని ఘనహీనతకులు వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొని ఆడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకై అర్వమై ప్రతి సత్కార్యములకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రై ఉండును. ఇప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క తలాంతుని, ఈ యొక్క అర్హతని మనము ఒకవేళ గొప్పగా దేవుని కొరకు వాడబడకపోవచ్చు. అంటే మన ఆలోచనలో నేను ఒక బిల్లి గ్రహాం గారిలాగా నేను మరి వాడబడలేకపోవచ్చు, ఒక యేసన్న గారిలాగా వాడబడకపోలేకపోవచ్చు, ఒక భక్త సింగ్ గారిలాగా వాడబడలేకపోవచ్చు. అయితే నాకు ఒక ఉద్దేశం ఉంటే, నేను కూడా దేవుని కొరకు ఒక ప్రయోజకుడుగా దేవుని పనిని చెయ్యాలి అన్నటువంటి ఉద్దేశం నాకు ఉంటే దేవుడు నన్ను వాడుకోవటానికి ఆయన సిద్ధమై ఉన్నాడు. నాకుండాలి ఒక ఉద్దేశం. నేను అలా లేను ఇలా లేను అనుకునే దానికంటే నేను కూడా ఏదో ఒక రకంగా నా దేవుని కొరకు వాడబడాలి అన్నటువంటి ఉద్దేశం నాకు ఉంటే ఖచ్చితంగా దేవుడు ఆయనకి ఇష్టమైనట్టుగా వాడుకోవటానికి ఆయన సిద్ధమై ఉన్నాడు అన్నది ఈ వాక్యం యొక్క భావం. కాబట్టి ఈ రోజుకైనా మనకు ఒక తీర్మానం అన్నది ఉండాలి. నేను నా దేవుని కొరకు, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని, అంటే ఈ జీవిత కాలంలో నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క జ్ఞానాన్ని దేవుని కొరకు నేను ప్రయోజనం చేసుకుంటాను, దేవుని కొరకు వాడబడాలి అన్నటువంటి తీర్మానంతో మనము సమర్పించుకున్నట్లయితే ఖచ్చితంగా చూడండి, దేవుడు ఈ సంఘమునకి ఇచ్చినటువంటి ఈ యొక్క అర్హత, ఈ సంఘానికి ఇచ్చినటువంటి ఈ యొక్క తలాంతు, ఈ యొక్క జ్ఞానము ఖచ్చితంగా మన కళ్ళారా దాని యొక్క రిజల్ట్ని మనం చూడగలుగుతాం, దాని యొక్క ప్రతిఫలాన్ని మనం చూడగలుగుతాం. కాబట్టి ఎందుకు పనికిరాని ఒక అంజురపు చెట్టులా, ఎందుకు పనికిరాని తలాంతులు కలిగి ఉన్నటువంటి ఒక చెడ్డ దాసుడులా మనం జీవించకూడదు. ప్రతి ఒక్కరము కూడా ఈ భూమి మీద బ్రతికి ఉన్న ఈ జీవిత కాలంలో ప్రతి ఒక్కరము కూడా దేవుని కొరకు ప్రకాశించాలి, దేవుని కొరకు ప్రకాశించాలి, దేవుని కొరకు వాడబడాలి. మన సాక్ష్యము ఈ లోకములో మరి ఎంతో గొప్ప సంఘాలు ఉన్నా, ఎంతో గొప్ప దైవజనులు ఉన్న వారి మధ్యలో ఒక సాక్ష్యము కలిగినటువంటి ఒక సంఘముగా మనము రానైనటువంటి దినాలలో దేవుని ఎదుట కనబడాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరము కూడా ఈ రోజుకైనా మనం గుర్తించాలి, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క
అవకాశాన్ని నేను ఏమాత్రం కూడా వ్యర్థం చేసుకునక, సోమరితనంగా బ్రతకక, దేవుడు నాకు ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని దేవుని కొరకు నేను వాడుతాను అని చెప్పి ఒక తీర్మానంతో దేవుని సన్నిధిలో మనము ప్రార్థనాపూర్వకంగా ప్రార్థించుకుందాం ప్రియులారా.